ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే అనుదిన వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా ఉన్నారు. ఆయన కృప మాత్రమే మనల్ని ఈ విధంగా నిలబెట్టి ఉంచింది. ప్రతిరోజు దేవుడు తన వాక్కు చేత మనల్ని సంధిస్తూ ఉన్నారు. దేవుని వాక్కు మీ గృహాలకు పంపబడుతుంది అంటే నిజంగా ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూర్చొని ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. మీరు బాధపడుతూ కన్నీటితో దిగులుతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందువల్లే ఉదయాన్నే మీతో మాట్లాడుతున్నారు. తన మాట చేత మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. కాబట్టి దేవుని వాక్కును గట్టిగా పట్టుకోండి. నీవే నా దిక్కయ్యా, నీవు తప్ప వేరే ఆశ్రయం నాకు లేదయ్యా, నీవే నన్ను ఈ రోజంతా నడిపించండి అని హృదయపూర్వకంగా ప్రార్థించి మీ దినమును ప్రార్థనతో ప్రారంభించండి. దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం ఏకీభవించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కృపను పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 53వ అధ్యాయము 4వ వచనము. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయకారణము లేని చోట మీరు భయపడుతూ ఉన్నారా? అనేకమైన భయములు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా? ఏ కారణం లేకపోయినా లేవగానే భయము, పండుకుంటే భయము, రాత్రంతా నిద్ర రాక భయముతోనే నువ్వు దిగులుతోనే ఉంటున్నావా? ఏ భయము నిన్ను వెంటాడుతూ ఉన్నా, భయకారణం లేని చోట భయము నిన్ను భయపెడుతూ ఉన్నా, ప్రతి విధమైన భయము నుండి నేను విడిపించడానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ భయానికి ఏ కారణమున్నా, ఏ కారణము లేకపోయినా ప్రతిరోజు దేవుడు నీతో చెప్తూనే ఉన్నారు, భయపడొద్దు అని. నీవు భయపడుతూ ఉన్నావంటే శత్రువైన సాతాను నీతో చెప్తూ ఉన్నాడు, నీకు శక్తి లేదు, నీవు శక్తిహీనుడవు అని నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవడానికి భయము నీపై ఎంతగానో ప్రభావితం చేస్తుంది. గిద్యోను కూడా అదేవిధంగా భయపడుతూ ఉన్నాడు. ఎంతో భయపడిపోయాడు, బలహీనుడైపోయాడు, భయంతో మూలన ఉన్నాడు. ఆ సమయంలో దేవుని దూత గిద్యోను దగ్గరికి వచ్చింది. దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతూ ఉంది, నీవు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు అని. చూడండి, దేవుని దూత దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడం లేదు. నీవు నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఒక్క మాటతో సృష్టినంతటిని చేశారు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు భయపడొద్దని చెప్పడం లేదు. కానీ దేవుని దూత గిద్యోను ఎంత గొప్పవాడో చెప్తోంది. ఎంత అద్భుతం కదా! అవును, దేవుడు సృష్టి అంతటిలో కూడా మనల్ని ఎంతో ప్రత్యేకంగా చేశారు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నారు. మనకంటే బలాఢ్యులు ఎవరూ లేరన్నదే దేవుని వాక్యం కూడా చెప్తూ ఉంది. ఆ విషయాన్ని దేవుని దూత గిద్యోనుతో కూడా చెప్తూ ఉంది, నీవు బలాఢ్యుడవు, నీకంటే గొప్పవారెవ్వరూ లేరు, నీవు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ లోపల లోకాన్ని జయించే శక్తి ఉంది. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన లోకాన్ని జయించాడు, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన రోగాన్ని జయించాడు, ఆయన ప్రతి వ్యసనాన్ని కూడా జయించాడు. సాతాను యొక్క తలను చితిక త్రొక్కారు. కాబట్టి నీవు దేనిని గురించి భయపడొద్దని దేవుని దూత గిద్యోనుతో చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి తెలుసుకున్న వారెవరు కూడా భయపడరు. వారికి మరణం ఎదురైనా భయపడరు, వారి ఎదుట అగ్నిగుండమునా భయపడరు, వారు సింహాల బోనులోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా భయపడరు. సింహాల బోనులోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరణ భయంతో నిండుకుని ఉన్న సింహాల బోను పరిసరాలు చూచి మరణ భయముతో నిండిపోవలసిన దానియేలు హృదయం మాత్రం ఏమాత్రము భయపడలేదు. ఆ భయము దానియేలు యొక్క కళ్ళల్లో గాని, దానియేలు యొక్క మాటల్లో గాని,
దానియేలు యొక్క చూపుల్లో కానీ ఉన్నట్లు లేఖనాలు చెప్పడం లేదు. ఒక మనిషిగా అటువంటి పరిస్థితులు ఎదురైతే తప్పక ప్రతి ఒక్కరిని కూడా భయం వెంటాడుతుంది. కానీ దానియేలు సింహాల బోనుకు భయపడలేదు. ఎందుకంటే దానియేలుకు తెలుసు దేవునిని కలిగి ఉన్న తను ఎంత గొప్పవాడనేది. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికటి గొప్పవాడు, అందువల్ల నేను కూడా గొప్పవాడను. నేను శక్తి కలిగిన ప్రభువు నాలో కలిగి ఉన్నాను కాబట్టి నేను కూడా శక్తి కలిగిన వాడను. నేను సింహాలకు భయపడాల్సిన అవసరం లేదు, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు వాటన్నిటినీ జయించినవాడు నన్ను కూడా జయింపచేస్తాడు అనే గొప్ప విషయం దానియేలుకు తెలుసు కాబట్టి ఎంతమాత్రం భయపడలేదు. ధైర్యంగా సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడుతున్నావా? రేపు ఎలా ఉంటుందోని భయపడుతున్నావా? ఆర్థిక బంధకాల గురించి భయపడుతున్నావా? భర్తని గురించి భయపడుతున్నావా? భార్యని గురించి భయపడుతున్నావా? లేక బిడ్డల భవిష్యత్తుని గురించి భయపడుతున్నావా? లేక నీ అనారోగ్యాన్ని గురించి భయపడుతున్నావా? అవన్నీ చక్కగా ఉన్నా నీవు ఒకవేళ ఏ కారణం లేకుండానే భయపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. భయకారణం లేని చోట భయపడుతున్న నీతో, ఏ భయకారణం లేకుండా భయపడుతున్నావా? అయితే నీవెవరివో ఒకసారి తెలుసుకో. నీవెంత గొప్ప దేవుని కలిగి ఉన్నావో తెలుసుకో. ఆ దేవుని శక్తి నీలో ఉంటే నువ్వు భయపడవు. దేవుని కలిగి ఉండు కూడా ఒకవేళ భయపడుతున్నావా? అయితే ఈరోజు మోకరించు. అయ్యా, అవునయ్యా, భయకారణము లేని చోట నేను భయపడుతున్నాను, భయపడాల్సిన అవసరం లేకున్నా కూడా భయపడుతూ ఉన్నానని దేవుని సందులో మోకరించి ప్రార్థించు. నీ ప్రతి భయము నుండి కూడా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. జీవితకాలం అంతా నిన్ను వెంటాడే మరణ భయము నుండి కూడా నిన్ను విడిపించబోతున్నాడు. ఇక ఏ భయమైనా దానికంటే గొప్పవాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి భయపడొద్దు. ప్రతి విషయాన్ని దేవుని చేతులకు అప్పగించి దేవుని ధైర్యాన్ని తీసుకో, దేవుని శక్తిని పొందుకో. దానియేలు వలె మరణం ఎదురైనా నువ్వు భయపడవేక, మరణకరమైన పరిస్థితులు ఎదురైనా భయపడవు, మరణకరమైన శోధనలు ఎదుట ఉన్నా భయపడవు, మరణకరమైన వ్యాధిని ఎదుటున్నా భయపడవు, ఏదిని ఎదుట ఉన్నా భయపడవు, ధైర్యంగా నిలువబడతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని గురించి మీరు భయపడుతున్నా, ఏ కారణం లేని భయమైనప్పటికీ, నీ భయమునకు కారణం ఏదైనప్పటికీ కూడా ప్రతి దాని నుండి విడిపించగల సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు ప్రతి దాని నుండి విడిపించి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన, నా భయం నుండి నేను విడుదల పొందాలి, దేవుని ధైర్యాన్ని నేను పొందుకోవాలన్న వారందరూ కూడా నాతో మోకరించండి. ఒక్క నిమిషం అందరం కలిసి దేవుని ధైర్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఆనాడు గిద్యోను ధైర్యపరిచిన దేవుని దూత ఈరోజు నిన్ను కూడా ధైర్యపరచబోతున్నాడు. నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలో నీ విలువని. దిగులేల నా ప్రాణమా సంతసించుమా, దిగులేల నా ప్రాణమా సంతసించుమా. బలవంతుడు నా దేవుడు, నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలో నీ విలువని.
విడువని. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు, మరి ఒక దినాన్ని చూచే కృపను అనుగ్రహించారు. నీ కృప కొరకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నైనా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక భయముతో కృంగిపోతూ ఉన్న ఈ దినాలలో ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఏ భయ కారణము లేకపోయినా నువ్వు భయపడుతున్నావా? నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, భయపడొద్దు అని. తండ్రి, ఈరోజు మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి భయం నుండి విడిపించండి అయ్యా. ప్రతి విధమైనటువంటి అధైర్యాన్ని నుండి విడిపించండి అయ్యా. ప్రతి విధమైన బెంగ నుండి విడిపించండి తండ్రి. వారి దుఃఖానికి, వారి భయానికి, వారి బెంగకు కారణములు ఏవైనప్పటికీ కూడా ప్రతి దానిని జయింపచేసే శక్తి నీకుంది తండ్రి. నీవు సమస్తాన్ని జయించావు. నీలో దాగుకుంటే నిన్ను ఆశ్రయిస్తే మమ్మల్ని కూడా జయింపచేస్తావు తండ్రి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీలో దాగుకోవడానికి, నిన్ను ఆశ్రయించడానికి, నీ సహాయము చేత ప్రతి భయమును దాటడానికి కృపను అనుగ్రహించండి. వాగ్దానం నమ్మి రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేరుస్తున్నందుకు వందనాలు. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియచేస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా నీ గాయపడిన చేతులు పెడుతున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఏ సమస్యతో సఫర్ అవుతున్న ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఆత్మీయంగా లేవనెత్తండి నైనా. పాపం నుండి విడిపించండి, వ్యసనాల నుండి దూరపరచండి అయ్యా. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి, అనారోగ్య బంధకాల నుండి విడిపించండి. దురాత్మ శక్తులను బట్టి ఎంతమంది దిగులుతో భయపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించండి. కోర్టు బంధకాలను విడిపించండి అయ్యా. కుటుంబ సమస్యలను విడిపించండి. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి తండ్రి. ఎంతమంది వ్యాధితో మంచంపై ఉన్నారో పరిశుద్ధాత్ముడి ఇప్పుడు తాకండి అయ్యా. నీ శక్తిని పంపించండి, నీ జీవముతో నింపండి, తిరిగి లేవనెత్తండి నైనా. ఉద్యోగ సమస్యలను విడిపించండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి, వ్యవసాయాలను దీవించండి, చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి, నడిపించండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ఈరోజు ఏది ప్రారంభిస్తున్నారో మీరు సహాయకుడిగా ఉండండి. ధనాన్ని నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ల్యాండ్ సమస్యలను విడిపించండి నాయన. పొలం సమస్యలను విడిపించండి అయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలు కొన్ని చేతులు పెడుతున్నాం తండ్రి, చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమీన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నానని హృదయపూర్వకంగా వాగ్దానాన్ని నమ్ముతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రతి భయము నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి భయము నుండి కూడా విడుదల పొందుకోబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.